బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ ఉప్పల్ స్కై వాక్ లిఫ్ట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. ఓ 20 ఏళ్ల యువకుడు రాహుల్ దాదాపు 2 గంటల పాటు లిఫ్ట్ లో చిక్కుకుపోయాడు. రాత్రి 11 గంటల సమయంలో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో అతడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, హైడ్రా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లిఫ్ట్ తలుపులు తెరుచుకోకపోవడంతో బద్దలు కొట్టి రాత్రి 12 గంటల 45 నిమిషాల సమయంలో రాహుల్ ను సేఫ్ గా బయటకు తీశారు. ఎందుకు రాదు సార్? 2 నుంచి 2 ఫీట్ పైన మార్బల్ దగ్గర పగల కొడితే సపోర్ట్ ఏమి సార్? మేఘన మేస్తే పరకు యోచించే కూడా పగలు కొట్టేనికే కదా సార్. హైడ్రాలిక్ మిషన్ ఏ చిన్న మిషన్ తెచ్చిన పగల కొట్టారు సార్. పిల్లలు ఉంటారు. ఏదైతే స్కై వాక్ దగ్గర ఉన్న లిఫ్ట్ పనిచేయకపోవడంతో 20 ఏళ్ల రాహుల్ అనే యువకుడైతే 2 గంటల సేపు ఆ లిఫ్ట్ లోనే భయంతో చిక్కుకుపోయి ఉన్నాడని చెప్పుకోవాలి. ఈ మధ్య తరచుగా కూడా లిఫ్ట్ ప్రమాదాలు చూస్తున్నాము. అలాంటిది ఇప్పుడు అటు గవర్నమెంట్ కి సంబంధించిన ఒక లిఫ్ట్ లో కూడా సాంకేతిక సమస్య తలెత్తి 2 గంటల పాటు ఆగిపోయింది. దీంతో రాహుల్ అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబుక్కుమంటూ ఆ లిఫ్ట్ లోపలే ఉండిపోయాడు. అయితే సమాచారం అందుకున్న అటు అధికారులు కానివ్వండి, హైడ్రా సిబ్బంది, ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి వెళ్లారు. లిఫ్ట్ ను ఓపెన్ చేసి కూడా సుమారుగా 2 గంటల సమయం అయితే పట్టింది. సో ఘటనా స్థలానికి చేరుకున్న అనంతరం కూడా ఏకంగా 11 గంటల సమయంలో లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు. 12 గంటల 45 నిమిషాలకు లిఫ్ట్ నుంచి బయటకు వచ్చినట్టు రాహుల్ అయితే చెప్తున్నాడు. అయితే ఎంతో మంది ప్రయాణికులు లిఫ్ట్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో పిల్లలు కూడా ఎక్కుతూ ఉంటారు. ఒకవేళ చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఆ లిఫ్ట్ లో సిచ్యువేషన్ ఏంటి, వారి పరిస్థితి ఎలా ఉంటది అనేది కూడా తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. బయటకు వచ్చిన అనంతరం కూడా రాహుల్ అయితే ఫైర్ సిబ్బంది, అటు అధికారులపై కూడా తీవ్ర విమర్శలు అయితే చేశారు. సో ఇంత సమయం పట్టింది, అదే పిల్లలు కనుక ఉంటే వారి పరిస్థితి ఏంటి, ఇంత ప్రాణ భయంతో కూడా లోపల ఇంతసేపు ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఒకసారి లిఫ్ట్ సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. అధికారులు అక్కడికి చేరుకున్న తర్వాత లిఫ్ట్ ను మొత్తం అక్కడ పక్కగా వంచేసి లోపలున్న యువకుడిని అయితే బయటకైతే తీసుకొచ్చారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. సకాలంలో అధికారులు స్పందించకపోయినా, ఒకవేళ లిఫ్ట్ తెరుచుకోకపోయినా కూడా లోపల ఆ యువకుడి ప్రాణాలు ఏమై ఉంటాయనో కూడా ఒకసారి ఊహించుకోవచ్చు. సో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులు వీటన్నిటినీ చెక్ చేసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. ఇది 6 నంబర్ లిఫ్ట్